నిన్న న్యూయార్క్ వేదికగా జరిగిన పాకిస్తాన్ వర్సెస్ ఇండియా హై వోల్టేజ్ మ్యాచ్లో ఇండియా ఒక ఘన విజయం సాధించింది. ఒకానొక సమయంలో ఇండియాకి విన్నింగ్ పర్సెంట్ కేవలం 8% మాత్రమే ఉండేది. అలానే పాకిస్తాన్ చూస్తే 92% ఉండేది. అక్కడి నుంచి మ్యాన్ ద మిత్ బూమ్రా ఏమన్నా కంబ్యాక్ చేశాడు. ఎస్పెషల్లీ అతడు వేసిన 15th ఓవర్ ఒక అద్భుతమైన వికెట్ తీశాడు. రిజ్వాన్ అయితే అప్పటి వరకు చాలా బ్రిలియంట్గా ఆడుతున్నాడు. ఇన్ఫాక్ట్ అతడైతే ఒక యాంకర్ రోల్ అయితే ఆడుతున్నాడు ఒక వైపు నుంచి. అదైతే ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. అంత ప్రాపర్గా సెట్ అయిన బ్యాట్స్మెన్ని క్లీన్ బౌల్డ్ చేయడం అది నాట్ అన్ ఈజీ జాబ్. కానీ బూమ్రా మాత్రం చేసి చూపెట్టాడు. ముందుగా టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫస్ట్ ఫీల్డ్ తీసుకుంది. వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నట్టే న్యాయం కూడా చేశారు. ఇండియాని ఫర్ ద ఫస్ట్ టైం ఆల్అౌట్ చేశారు వరల్డ్ కప్స్ లో. ఇక ఇండియా బ్యాటింగ్ విషయానికి వస్తే ఇనిషియల్ అయితే ఒక బ్రిలియంట్ స్టార్ట్ అందించారు. ఎస్పెషల్లీ షాహిద్ అఫ్రీదీకి ఫస్ట్ ఓవర్లోనే రోహిత్ శర్మ ఒక 6 కొట్టాడు. అలానే ఒక 4 కూడా కొట్టాడు. అది షాహిద్ అఫ్రీదీ కాన్ఫిడెన్స్ మొత్తాన్ని దెబ్బతీసేసింది. ఆ తర్వాత వచ్చిన రైన్ బ్రేక్ వల్ల ఇండియా బ్యాటింగ్ మొమెంటం మొత్తం చేంజ్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఫస్ట్ ఓవర్లోనే వికెట్ పడడం. విరాట్ కోహ్లీ అయితే ఈ మ్యాచ్లో చాలా అద్భుతంగా కనపడ్డాడు. ఫస్ట్ టైం ఈ స్టేడియంలో అలాంగ్ డ్రంగా ఉండి ఒక 4 అయితే వెళ్ళింది. అది విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి. ఆ కవర్ డ్రైవ్ అయితే ఒక బ్రిలియంట్గా కొట్టాడు. కానీ ఆ తర్వాత ఒక జ్యూసీ డెలివరీకి టెంప్ట్ అయిపోయి అది కట్ కొట్టాలనో లేదంటే ఓవర్ ద కవర్స్ కొట్టాలనో అర్థం కాక క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ మాత్రం బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. ఇంత టఫ్ పిచ్లో అటువంటి బ్యాటింగ్ చేయడం నార్మల్ విషయం కాదు. రిషబ్ పంత్ ఇంటెంట్ చూస్తే ఒకటే ఇంటెంట్, అగ్రెసివ్ హిట్టింగ్. ఏమన్నాను, ఆ అగ్రెసివ్ ఇంటెంట్తో ఉన్నాడు కాబట్టి 3 క్యాచెస్ డ్రాప్ అయినా కూడా ఎటువంటి భయం పడకుండా స్టెప్ అవుట్ అవి 6లు 4లు కొట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు త్రూ అవుట్ ద మ్యాచ్. రిషబ్ పంత్ మాత్రం వన్డౌన్లో ప్రమోట్ చేయడం అది అద్భుతం అని చెప్పుకోవచ్చు ఈ T20 వరల్డ్ కప్లో ఇండియా తరపున. ఆ తర్వాత నెంబర్ 4లో వచ్చిన అక్షర్ పటేల్ అయితే కూడా చాలా అద్భుతంగా రాణించాడు. అఫ్కోర్స్ అతడు కొట్టింది 20 రన్లే, కానీ రిషబ్ పంత్తో పార్ట్నర్షిప్ అయితే ఎక్సలెంట్గా నెలకొల్పాడు. 30 బాళ్ళల్లో 39 రన్లు కొట్టి ఇండియాకి ఒక టాప్ పార్ట్నర్షిప్ అంటే అదే. ఈవెన్ అక్షర్ పటేల్ కూడా మొదటిగా చాలా తడబడ్డా కూడా ఆ తర్వాత వన్స్ సెట్ అయిన తర్వాత అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఒక 4 వచ్చిన తర్వాత ఓవర్ అప్పర్ కొట్టి 6 కొట్టి ఒక బ్రిలియంట్ టచ్లో కనపడ్డాడు. అన్ఫార్చునేట్లీ అతడు అవుట్ అయిన బాల్ లో అయింది, కానీ ఆ బాల్ కూడా విత్ ద బ్యాట్ వచ్చింటే ఒక అద్భుతమైన 6 చూసిండే వాళ్ళం కూడా ఆ బాల్. ఇక ఇండియా తరపు నుంచి ఎవరన్నా డబుల్ డిజిట్కు చేరారా అంటే అది కేవలం ముగ్గురు. ఒకరు రిషబ్ పంత్, ఒకరు అక్షర్ పటేల్, ఇంకోరేమో రోహిత్ శర్మ. వీళ్ళ ముగ్గురే డబుల్ డిజిట్కు చేరారు. మిగతా వాళ్ళంతా ఒక 4 నెంబర్లా అని అందరు సింగిల్ డిజిట్లలోనే అవుట్ అయిపోయారు. మెయిన్లీ శివం దుబే అయితే స్పిన్నర్స్కు కూడా కొట్టలేకపోయాడు ఈ మ్యాచ్లో. ఫాస్ట్ బౌలర్స్ కంటే అతడు కొట్టలేడు, కానీ స్పిన్నర్ ఇమామ్ వసీంకు వేసేటప్పుడు కూడా అతడు ఆర్మ్స్ ఫ్రీ చేయలేకపోయాడు. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ కూడా అతడు ఆర్మ్స్ ఫ్రీ చేసింటే ఒక 10 to 20 రన్స్ ఎక్స్ట్రా వచ్చేది. బై ద వే ఇండియా ఇంకా కంఫర్టబుల్గా గెలిచి ఉండేది. ఇండియాకు 119 రన్లు వచ్చాయంటే ముఖ్యంగా అది పాకిస్తాన్ ఫీల్డింగ్ వల్లనే చెప్పుకోవచ్చు. ఎన్ని క్యాచ్ డ్రాపులు చేశారు, అలానే చాలా మిస్ ఫీల్డ్స్ కూడా చేశారు. ఇక పాకిస్తాన్ బౌలింగ్ విషయానికి వస్తే షాహిద్ అఫ్రీదీ అయితే వేసిన 4 ఓవర్లలో 29 రన్లు ఇచ్చి ఒక వికెట్ అందించాడు. నసీం షా అయితే వేసిన 4 ఓవర్లలో 21 రన్లు ఇచ్చి 3 వికెట్లు అందించి ఎకానమీ అయితే కేవలం 5.2 మెయింటైన్ చేశాడు. మహమ్మద్ ఆమీర్ అయితే 4 ఓవర్లలో 23 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అలానే హరీష్ రాఫ్ అయితే 3 ఓవర్లలో 3 వికెట్లు తీసి 21 రన్లు కన్సీవ్ చేసేసాడు. పాకిస్తాన్ లాంటి మంచి బౌలింగ్ లైనప్ ఇండియాని ఇంకా కొంచెం తక్కువ రన్లకు రిస్ట్రిక్ట్ చేయాల్సి ఉండేది. అప్పుడైతే పాకిస్తాన్కి ఏమన్నా గెలిచి ఉండే అవకాశాలు ఉండేవి. 119 రన్లతో చేసింగ్కి దిగిన పాకిస్తాన్ మాత్రం ఇనిషియల్ అయితే ఒక అద్భుతమైన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. 28 బాళ్ళల్లో 26 రన్లు వచ్చాయి. వాళ్ళ కెప్టెన్ బాబర్ అజమ్ మరియు రిజ్వాన్ అయితే బ్రిలియంట్గా ఆడారు. మెయిన్లీ రిజ్వాన్ అయితే పిచ్లో పాతుకుపోవడానికి చూశాడు. అది ఈ పిచ్లో చాలా ఇంట్రెస్టింగ్. అలా చేసిన వాళ్ళకే రన్స్ వచ్చాయి. ఈవెన్ రిజ్వాన్ చూస్తే 49 బాల్ ఆడి కేవలం 31 రన్లు కొట్టాడు. కానీ అతడు ఉన్నంత వరకు ఇండియా మ్యాచ్ ఓడిపోతుందనే భయం అయితే కల్పించాడు రిజ్వాన్. ఈవెన్ బాబర్ అజమ్ అవుట్ అయిన తర్వాత వచ్చిన ఉస్మాన్ ఖాన్ కూడా రిజ్వాన్తో జత కట్టి 33 బాళ్ళల్లో 31 రన్లు కొట్టాడు. వీళ్ళిద్దరు అయితే ఒక బ్రిలియంట్ పార్ట్నర్షిప్ని నెలకొల్పారు. అది ఎంతలా అంటే 10th ఓవర్లో
70/2 ఉన్నంత వరకు తీసుకొచ్చారు. అక్కడే విన్నింగ్ ఆల్గరిథం పాకిస్తాన్కు 92% అయిపోయింది, ఇండియాకు 8% అయిపోయింది. ఆ 8%ని పుల్ బ్యాక్ చేసి ఇండియా ఘన విజయం సాధించింది. ఉస్మాన్ అవుట్ అయిన తర్వాత ఆ తర్వాత వచ్చిన ఇమాద్ వసీం అయితే బాల్ మిడిల్ చేయడానికి చాలా స్ట్రగుల్ అయ్యాడు. అతడైతే 23 బాళ్ళలో కేవలం 15 రన్లు మాత్రమే కొట్టగలిగాడు. అక్షర్ పటేల్ అయితే ఒక ఓవర్లో అయితే అక్షర్ పటేల్కు ఏకంగా 5 బాళ్ళు బీట్ అయిపోయాడు. అతడైతే ఒక బ్రిలియంట్ బౌలింగ్ వేశాడు అక్షర్ పటేల్. ఇక ఇండియా బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ అయితే నా బేస్ 4 ఓవర్లలో 31 రన్లు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. జస్ప్రీత్ బుమ్రా అయితే బ్రిలియంట్ బౌలింగ్ వేశాడు. వేసిన 4 ఓవర్లలో 14 రన్లు ఇచ్చి 3 వికెట్లు అందించాడు. హార్దిక్ పాండ్యా అయితే వేసిన 4 ఓవర్లలో 24 రన్లు ఇచ్చి 2 ఇంపార్టెంట్ వికెట్లు తీసిపెట్టాడు. ఈవెన్ అక్షర్ పటేల్ కూడా మొహమ్మద్ రిజ్వాన్ మరియు ఉస్మాన్ ఖాన్ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేశాడు. ఆ ఓవర్ నుంచి ప్రెజర్ హోల్డ్ అయింది. ఆ తర్వాత 15th ఓవర్లో బుమ్రా రావడం, మొహమ్మద్ రిజ్వాన్ అవుట్ చేయడం, అక్కడి నుంచి ఇంకా ఇండియాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇండియా మ్యాచ్ గెలవబోతుంది ఏమోనని. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కానీ. థ్యాంక్ యూ.